సో ప్రస్తుతం అక్కడ మత్స్యకారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కృష్ణమోహన్ అక్కడ పరిస్థితి ఏంటి? మత్స్యకారులు ఏమంటున్నారు? మరి ఏదైనా కొంచెం పరిస్థితి చేయి దాటిపోతే భారీ నష్టం జరిగే అవకాశం ఉంటుంది కదా, మరి వాళ్ళు ఎలా ఫేస్ చేయబోతున్నారు దాన్ని? ప్రభుత్వం మాట ఎందుకు వినడం లేదు? ఎస్ నందు, డెఫినెట్గా ప్రభుత్వం అయితే చాలా ఏర్పాట్లు అయితే చేయడానికి సిద్ధమైంది. ఆల్రెడీ నిన్న 2-3 రోజుల నుంచి అప్రమత్తమైన పరిస్థితి మనం చూసాం. ఆల్మోస్ట్ నిన్న రాత్రి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి తరలించేసిన పరిస్థితి. ఇక్కడ కానీ మనం కానీ చూస్తుంటే చిన్నపిల్లలు ఈ పీతలకి తాళ్ళు కట్టి ఆడుకుంటున్న పరిస్థితులు కూడా మనం చూసాం. ఈ ఈ చిన్న బుడ్డోడు అసలుకి ఈ పీతని తాడు కట్టి దీంతో భయం లేదా నీకు? ఏరా మాటలు రావా నీకు? సో ఇటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. అంటే ఇవి మామూలుగా అయితే సాధారణంగా బయట వాళ్ళు కొంత చూసి వీటిని భయపడే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ చూస్తే మరో చిన్న సంవత్సరాల పిల్లవాడు దాన్ని కూడా తాడుగొట్టి వీళ్ళందరూ కూడా ఈ పిల్లలతో ఇక్కడికి వస్తున్న సముద్రం బయటికి వస్తున్న ఈ జీవచరాశుల నుంచి కొంత వాళ్ళు ఆడుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. మీరు నిన్నంతా ఇక్కడ నుంచి ఖాళీ చేయమని వెళ్ళిపోమని చెప్పారు కదా, మళ్ళీ మీరు అందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? మళ్ళీ ఎందుకు ఇక్కడే ఉంటున్నారు? అంటే చంద్రబాబు నుంచి జెర్సీ వెళ్ళట్లేదండి, వెళ్ళక ఇక్కడ ఉండిపోయామంటే ఇల్లు గట్ట ఉన్నాయి కదా, అలాగే పోయి అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చాము. అక్కడే ఉన్నాం, వచ్చామన్నమాట. తెల్లారి గంటలు మళ్ళీ వచ్చాం. అంటే మరి ఇంటి సంవత్సరం ఉన్నది కదా, సంవత్సరం వల్ల మరి చంద్రట్లో కొట్టిపోతుందేమో అని. ఇప్పుడు ఇష్యూ చాలా పెద్ద తీవ్ర స్థాయిలో తుఫాన్ రాబోతుంది. అటువంటి టైంలో మీరు ఇక్కడే ఉండి ఇక్కడ ఉండడం వల్ల మీకు చాలా ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంటాయి కదా. అదండి, రాత్రి అందరూ షూల్లోకి వెళ్ళిపోయామండి. షూల్లోకి వెళ్ళిపోతే అండి ఆ చోమాల నుంచి మళ్ళీ వచ్చాము. సముద్రం మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చేసింది అలాగే అన్నట్టుగా కంగారు వచ్చేసిందండి. వచ్చాం మరి చోమాల్లో అయి ఉండిపోయి సంవత్సరం వల్ల ఇళ్లలో ఉండిపోయింది అన్నట్టుగా మళ్ళీ తెల్లారిబోడికి లేచి వచ్చామండి. మళ్ళీ తెర రాగానే మళ్ళీ అక్కడ పోనంతకి మళ్ళీ సిద్ధంలో ఉన్నామండి. అక్కడ భోజనాలు అవి జరుపుతానన్నారు, టిఫినీలు అవి పెడతానన్నారు, అన్నీ అక్కడ వైపాటుగా అన్నీ చేస్తానని వారు చెప్పారు. చెప్తే మరి చూసుకోవాలి కదా అన్నట్టుగా వచ్చి కూకున్నాం సముద్రకాడక. మరి కాసేపట్లో మరి కొన్ని గంటల్లో ఇక్కడ తుఫాన్ రాబోతుంది, పెద్ద స్థాయిలో వచ్చే పరిస్థితి ఉంది. మీరు ఇంకా ఇక్కడే ఉండడం వల్ల పిల్లలు తర్వాత ఇంకొకటి అందరూ సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది కదా. ఉన్నదండి, అందుకే మీరు గబ్బలతో పారిపోదాం అన్నట్టుగా పిల్లల్ని అక్కడ పెట్టుకొని అందాక మేము వచ్చి అందాక గుమ్మాలోనే కూకున్నామండి. సముద్రం వచ్చిన వరకు చూస్తున్నాము. మళ్ళీ సముద్రం ఏ విధంగా మా మీదకి వస్తుందో చూస్తున్నారా? మా మీదకి వస్తుంది అని కదండి, సంవత్సరాలు ఉన్నాయి కదండి. సంవత్సరాల మీద నుంచి సోమాల నుంచి ఇక్కడ ఉన్నాం, ఉల్లేసుకున్నాం. మరి గబికిన మాపులు అక్కడ పోతున్నాం. వీళ్ళు పోలీసులు ఎస్ఐలు వస్తున్నారు కదండి, మేము అక్కడికి వెళ్ళిపోతున్నాం. వెళ్తారా మరి ఇప్పుడైనా? వెళ్ళిపోతాం. లేకపోతే చాలా ఇబ్బంది. మీ అంటే ప్రభుత్వం ఊరికినే ఇవన్నీ చేయదు, సామాన్ అన్నట్టుగా ఇడిచిపెట్టేసాం అనుకో ఆశ కాదండి. మళ్ళీ సంవత్సరాలు మళ్ళీ అమర్చుకోవాలంటే చాలా కష్టం అన్నట్టుగా మళ్ళీ వేసి వచ్చామని. చాలా మంది మనం కానీ చూసుకుంటే నందు ఇక్కడ ఈ ఎవరు కూడా నిన్న రాత్రి వరకు అక్కడ ఉన్నారు అంతేనా? మీరు మళ్ళీ ఉదయానికి మీ ప్రాంతాల్లో నుంచి మళ్ళీ వచ్చేసారు. ఇక్కడ మీరు సామాన్లు అన్నారు, ఇవన్నీ ఇంపార్టెంట్ వస్తువులు కొంత ఉన్నాయన్నీ తీసుకుని ఇక్కడ నుంచి ఖాళీ చేయడం బెటర్ కదా. ఖాళీ చేయాలంటే ప్లేస్ లేదు కదండి, ఇక్కడ ప్లేస్ లేదు. స్కూలు పెద్దది, ఊరు పెద్దది, స్కూల్ చిన్నది, ప్లేస్ ఎలా ఉంటుంది? అందరూ వెళ్ళిపోతాయి. వెళ్ళాం, అయినా అందరికీ చాలా మంది వెళ్ళారు. మళ్ళీ పొద్దుట్లేసి వస్తువుల గురించి మరి చూసుకోవాలి కదా, అంతకు ఎక్కువ అయితే మళ్ళీ వెళ్ళిపోతాం. సో మీకు అలవాటు అయిపోయింది ఇంకా సముద్రం మమ్మల్ని చూసి. మొన్నటికి ఇప్పటికి రెగ్యులర్గా ఉండేకి ఇప్పటికి సముద్రం చాలా వరకు మీ గ్రామం మీదకి వచ్చేసి తేడా వచ్చింది. తేడా అయింది, ఏం చేయాలి మరి, తప్పదు కదా. సో ఇక్కడ సేమ్ ఇదే సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇంకా ఇళ్లలో చాలామంది మహిళలు రోడ్ల మీద ఈ గ్రామంలో వాటర్ పట్టుకునేదానికో లేకపోతే ఇంకో ప్రాంతానికో ఇవన్నీ కూడా చేస్తున్నారు నందు. అంటే ఒక్క భయం అయితే ఉంది, ఇక్కడి నుంచి సామాన్లు అవసరం అనుకుంటే మేము తీసుకుని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాము. కాకపోతే కొన్ని ఇంపార్టెంట్ రాత్రి వరకు మేము బయటే ఉండి వచ్చాం. కాకపోతే ఇక్కడ చాలా వరకు కొత్త ఇష్యూస్ ఉన్నాయి. మాకు అక్కడ చిన్న స్కూల్ ఉంది, ఆ స్కూల్లో ఇంతమంది ఉండలేము అనేది కొంతమంది చెప్తున్న పరిస్థితి. ఇక్కడ చూసుకుంటే ఇళ్లలో అవసరమైన తాగునీరు కోసం
చాలా ఇబ్బందులు పడుతున్నారు. తాగడానికి నీటి కోసం వాళ్ళు ఎటువంటి వాటర్ని బయటికి తీస్తున్నారో కూడా మనకు అర్థమవుతుంది. ఏంటమ్మా ఈ నీళ్లు ఇంట్లో బాగా బురదగా ఉన్నాయి కదమ్మా నీళ్లు? తాగిన నీళ్ళకి రాదండి. ఏం పాప నీళ్లు మడ్డిగా ఉన్నాయిగా? ఏమ్మా కింద పోతున్నాయండి నీళ్ళు. కింద పోతున్నాయా? మరి తాగడానికి అవేనా? లేదండి మరి పూర్తిగా నీళ్ళన్నీ కూడా బురదలో వస్తున్న నీళ్లు, మరి ఆ నీళ్ళనే మీరు వాటర్ కింద పైపు పోతుందండి. వాటర్ చూస్తే ఇక్కడ కానీ ఆ మట్టి వాటర్ని కూడా బయటికి తీసి బయట పారబోస్తున్న పరిస్థితి. బిందెల్లో నీళ్లు పట్టుకునేదానికి, మంచి వాటర్ తాగడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ అవసరమైతే ఏంటంటే ఒకవైపు తుఫాను తర్వాత వీటిల్లో ఈ సముద్రం వాటర్ అంతా కూడా కొంత ఊర్ల మీదకి వచ్చిన నేపథ్యంలోనే ఈ కుంటలన్నీ కూడా నిండిపోయాయి అనేది ఇక్కడున్న మహిళలు చెప్తున్న పరిస్థితి. చాలా మడ్డి వాటర్ ఉంది. అసలు ఈ వాటర్ని తాగడానికి కూడా వీలు లేని పరిస్థితి. మాకు అసలు కనీసం మంచినీళ్ళన్నా వస్తున్నాయా దాంట్లో? మరి ఆ నీళ్ళన్నీ బయట పారేయాలి కదా? ఈ నీళ్ళన్నీ బయట పాడితే మంచి నీళ్ళు వస్తాయండి. ఇప్పుడు ఈ మడ్డి వాటర్ మొత్తం బయటికి తీస్తే కానీ ఇప్పుడు మంచి వాటర్ వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ. ప్రభుత్వం మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు. అదిగో చూడు గొట్ట పెట్టుకో తోడుకుంటున్నాం అంతే. సో ఇప్పుడు చూసుకుంటే ఆ పైపులో నుంచి మళ్ళీ నీళ్లు మళ్ళీ మంచి వాటర్ తీసుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. సో అటువంటి ఎప్పుడు దాకా వస్తాయి ఈ నీళ్ళు? ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాటర్ ట్యాంక్ అక్కడి నుంచి ఇట్లానా మీరు నీళ్ళు? డైలీ వస్తుందండి. డైలీ ఒక గంట అరగంట. సో అరగంట నీళ్లు ఇక్కడ ట్యాంక్ నుంచి వస్తే ఆ నీళ్ళ కోసం ఇక్కడున్న మడ్డి మొత్తాన్ని కూడా తీసేసి తర్వాత నీళ్ళని ఇప్పుడు కొంత మంచి వాటర్ వస్తున్న పరిస్థితి. కానీ ఈ వాటర్నే ఇప్పుడు తాగాల్సిన నేపథ్యం. సో ఇవే తాగాల్సిన, మరి వేరే వాటర్ ఏమి మీకు వచ్చే పరిస్థితి లేదా? లేదండి ఇక్కడే. సో మనం కానీ చూస్తే వండుకోవడానికి నీళ్ళు అరగంట ఎక్కువ కూడా రావు. సో ఇది ఇక్కడ ఈ గ్రామంలో మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులు. అంటే కనీసం తాగడానికి నీళ్ళు ఇందాక మనం చూసాం నందు, చాలా మడ్డి వాటరు, సముద్రంలో ఉన్న వాటర్ని మొత్తాన్ని ఆ మడ్డిలో ఉన్న చెత్తనంతా కూడా తీసి బయట పారేసిన తర్వాత మాత్రమే కొంత వాటర్ వచ్చే పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు దాకా పబ్లిక్ కూడా ఇక్కడున్న మత్స్యకార మహిళలు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, ఇవే నీళ్లు మేము తాగాలి, ఇవే నీళ్లు తినాలి, తాగడానికి, వంట వండుకునేదానికి అన్నిటికీ ఈ నీళ్లు తెప్పితే వేరే అవకాశం లేదు అనేది వాళ్ళు చెప్తున్న. ఏమో రాకపోయినా రోడ్డుకని వెళ్ళి మేమే తెచ్చుకోవాలా. ఏ ట్యాంక్ కూడా మా ఇదికి రాదు. ఇక్కడ మీరు అధికారులకి చెప్పారా? ఇట్లా చాలాసార్లు చెప్పాము. అయినా మేము వెళ్ళా సెంటర్ పోవాలి, నీళ్ళు అయిపోయినా 2 రోజులు 3 రోజులు కుళాయి రాకపోయినా రోడ్డుకి వెళ్ళి తెచ్చుకోవాలి. మేము రోడ్డుకి వెళ్ళి కొనుక్కోవాలా వాటరు, లేకపోతే మోసుకొని కొనుక్కున్నా రోడ్డుకి వెళ్ళి తెచ్చుకోవాలా, మోసుకున్నా రోడ్డుకి వెళ్ళి తెచ్చుకోవాలి. చాలా దూరం వెళ్ళాలి. సో ఇది చాలా కాలంగా ఉన్న సమస్య కదా, ఈ రోజు ఇప్పటికిప్పుడున్న సమస్య కాదు కదా. ఉన్న సమస్య చాలా కాలం పెట్టి ఉంటుంది ఈ సమస్య. అంతే. మరి మీ నాయకులు ఇక్కడ అధికారులకు ఎవరికి ఏమి చెప్పే ప్రయత్నం చేయలేదా? చెప్తున్నా ఏం చేస్తారండి, ఆ గోతులు తవ్వించారు, అవి మేము వెళ్ళి శుభ్రం చేయించుకున్నాం అంతే. ఇంటికో కుళాయి వస్తుంది అన్నారు, అది లేదు. రాలే. చెప్పారు చాలా కాలం చెప్పారు, వస్తుందని రాలేదు అంతే. మీరు అడిగారా ఎప్పుడైనా మీ ఇక్కడ ఉన్న నాయకుల్ని, అధికారులు? ఇంటికో కుళాయి అంతా అమ్మ అని చెప్పారు వచ్చి అధికారులు, ఇంకేమీ పెట్టించుకోలేదు అంతే. సో నందు ఎటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఇక్కడ? ప్రధానంగా ఒకవైపు తుఫాను, మరోవైపు అక్కడున్న పరిస్థితులు, వాళ్ళ ఇళ్ళకి కోసం చాలామంది రక్షణగా కొంతమంది ఉన్నారు, ఇంట్లో కొంత సామాన్లు ఉన్నాయి కాబట్టి చూడాల్సిన పరిస్థితి. వాళ్ళ కోసం మేము రాత్రి ఉన్నా కూడా ఉదయానికి సామాన్లని బయటికి తీసుకువెళ్ళాలి. ఇక్కడ సిచ్యువేషన్ ఇటువంటి పరిస్థితులు మనం కనపడుతుంది. ఉప్పాడ గ్రామంలో కావచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా ఒకవైపుగా అంటే ఒక గంటన్నర తర్వాత ఇక్కడ పరిస్థితి మరీ కొంత బీభత్సంగా తయారయ్యే పరిస్థితి. ఇప్పుడు కొంత వాతావరణంలో మార్పులు పెద్దగా కనపడలేదు. కాకపోతే ఈ వాతావరణం రాబోయే 2-3 గంటల్లో కొంత సీరియస్గా మారే దాని ఎఫెక్ట్
ఇప్పుడు ఏదైతే మొంద తుఫాను ఉందంటున్నాం